యూట్యూబ్కి ఎడిక్ట్ అయ్యారు కానీ ఆత్మకి ఎడిక్ట్ అవ్వాల. ఆత్మకి ఎడిక్ట్ అయిన వాళ్ళు చాలా గొప్ప యోగులు. ఒక్కసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోండి, మీకు అర్థమవుతుంది ఎంత సమయం వృధా చేస్తున్నారు. మీకున్న సమయాన్ని అవసరాల సరిపడా పనులు చేసుకోండి, నేనేం కాదను. వ్యర్థమైన కౌర్లకు ఈ యూట్యూబ్లు వీటికి మళ్ళా అవసరం లేని ఫంక్షన్స్కి ఎంత టాప్ ప్రయారిటీ ఇస్తారంటే అంత టాప్ ప్రయారిటీ ఇస్తారు. మినిమైజ్ చేసుకోవాలండి, మినిమైజ్ చేసుకోవాలి. ఉన్న సమయం ఆత్మకు కేటాయించుకోవాలి. బ్లావెట్స్కి చెప్పింది సాధకుడు అంటే ఆత్మజ్ఞాన సాధకుడు. మా అబ్బాయి డిసెంబర్లో తిరుమలలో మా ముని మనవరాలకి ఏదో చిన్న ఫంక్షన్ చేసుకుంటున్నారు. 2 రోజులు తిరుమలలో ఉంటారు. 13, 14, 12నే వెళ్ళిపోతారు. రమ్మంటే మేమేం చేశామంటే అంత కార్డులో వెళ్తున్నారు. బాబు కార్డు వీళ్ళు మా వల్ల కాదు కానీ మేము ట్రైన్లోనే వస్తాం అని చెప్పి 12వ తారీఖు బయలుదేరి 13వ తారీఖు నేను పుత్తూరులో క్లాస్ పెట్టుకున్నాను. మేడం మేము తిరుపతిలో క్లాస్ పెట్టుకున్నారు. అది అయిపోయిన తర్వాత మర్నాడు పొద్దున్నే బయలుదేరి ఆ ఫంక్షన్కి వెళ్ళి 1 గంట 2 గంటలు అయిపోతుంది ఆ ఫంక్షన్. అది అయిపోయిన తర్వాత వెనక్కి రావడమే. వాళ్ళు దర్శనాలు ఇవన్నీ చేసుకుంటారు, వాళ్ళ పని వాళ్ళది. అది అక్కడికి వెళ్ళినా కూడా క్లాసులే. అలాగే మేడం మనకాపిల్లి వెళ్ళింది ఓ ఫంక్షన్కి, అక్కడ క్లాస్ పెట్టించుకుంది. ఇలాగా ఎప్పుడో వచ్చే వీటిని కూడా వృధా చెయ్యం. అది అని చేత ఏంటంటే ఇది కొంచెం కష్టమే కానీ కొద్ది కొద్దిగా మీరు పెంచుకుంటూ ఉంటే మీ జ్ఞానం పెరుగుతున్నట్లు లెక్క. జ్ఞానం పెంచుకోవడము అంటే అనుభవపూర్వకంగా సంపాదించుకోవడము అంటే మీలో దైవ స్థితి పెంచుకోవడం, దైవ లక్షణాలు పెంచుకోవడం. అంచేత ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి పరీక్షలు ఉంటాయి, ఆటంకాలు ఉంటాయి, అవరోధాలు ఉంటాయి, ఇబ్బందులు ఉంటాయి. వాటిని అత్యంత జాగరూకతతో అధిగమించాలి. అప్పుడు మీరు ఆ దైవ లక్షణం పొందడానికి అర్హులు అవుతారు. ప్రతి సందర్భంలో మీరు పరీక్షింపబడతారు ప్రకృతి చేత. ఆ లక్షణానికి నువ్వు అర్హుడువా కాదా అని. పరీక్ష పాస్ అవుతే ప్రమోషన్ వచ్చేస్తుంది. ఆరోగ్యపరమైన ఇబ్బందులు కూడా వస్తాయి, ఒక రకం కాదు. దాన్ని మీరు అధిగమించాలి. కొంచెం శక్తి ఉండాలి మన దగ్గర. దానికోసమే ప్రతి నెల ఇక్కడికి రమ్మంటుంటారు, శక్తి పెంచుకోవడానికి.